నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. జయ జయ హే తెలంగాణ అంటూ స్వరాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో జనాల్ని జాగృతం చేసిన కలం తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లింది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ కనుమరుగవుతున్న మానవ సంబంధాలను తట్టిలేపిన ప్రకృతి కవి అస్తమించాడు. ప్రజాకవి అందశ్రీ హైదరాబాద్లో కన్నుమూశారు. పాఠశాల చదువుకపోయినా తన కలంతో సామాజిక చైతన్య స్ఫూర్తి రగిలించిన అందశ్రీ కాలం చేశారు. ప్రముఖ రచయిత సహజ కవి అందశ్రీ కన్నుమూశారు. ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఇంట్లోనే కుప్పకూలారు. కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అందశ్రీ పూర్తి పేరు అందే ఎల్లయ్య. ప్రముఖ ప్రజాకవి, ప్రకృతి కవి, సినీ గేయ రచయిత, తెలంగాణ ఉద్యమ వీరుడు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ, జనని జయకేతనం రచయితగా సుపరిచితుడు. తెలంగాణ ప్రజల గొంతుక. అందశ్రీ జీవితం అసాధారణమైనది, అనితర సాధ్యమైనది. అనాథుడిగా, చదువు లేకుండా గొడ్ల కాపరిగా ఆయన జీవితం ప్రారంభమైంది. అందశ్రీ జూలై 18, 1961న సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం రేబర్తి గ్రామంలో జన్మించారు. గొడ్ల కాపరిగా పనిచేస్తూ పల్లె బసల్లో జానపద గీతాలు, కథలు విని స్ఫూర్తి పొందారు. శృంగేరి మఠస్వామి, శంకర్ మహారాజ్ ఈయన పాటలు విని రచనలకు ప్రోత్సహించారు. సినీ గేయ రచయితగా ప్రసిద్ధి చెందిన అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మలిదశ ఉద్యమంలో తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమ రూపకర్తగా రాష్ట్ర వ్యాప్తంగా స్ఫూర్తి కలిగించారు. అందశ్రీ రచనలు ప్రకృతి, పల్లె జీవితం, సామాజిక న్యాయం, తెలంగాణ గొంతుకలై నిలిచాయి. సిద్దప్ప వరకవి స్ఫూర్తితో రచించినట్లు ఈయన చెప్పుకునేవారు. జయ జయ హే తెలంగాణ, జనని జయకేతనం తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం, మాతృగీతం. ప్రజలు ముక్కోటి గొంతుకలతో పాడుకుంటారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రార్థనా గీతంగా ఉపయోగిస్తారు. పల్లె నీకు వందనములమ్మ, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, గలగల గజ్జల బండి, కొమ్మ చెక్కితే బొమ్మరా, ఎల్లిపోతున్నావా తల్లి, చూడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి వంటి గేయాలను రాశారు. అందశ్రీ 2006లో గంగ సినిమాకు పాటలు రాసి నంది పురస్కారం అందుకున్నారు. బతుకమ్మ సినిమాకు సంభాషణలు రాశారు. ఆర్ నారాయణమూర్తి ద్వారా విప్లవాత్మక సినిమాలకు పాటలు అందించారు. అందశ్రీకి దేశవ్యాప్తంగా అనేక పురస్కారాలు లభించాయి. ఈయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రకు ప్రత్యేక గుర్తింపు పొందారు. 2014 కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్తో పాటు లోకకవి బిరుదు పొందారు. 2015 ఆగస్టు 14న దాశరథి సాహితీ పురస్కారం వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వరించాయి. 2015 జూలై 5 డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం వరించింది. 2022 అక్టోబర్ 15న సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం, 2024 దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాలు వరించాయి. 2024 ఎన్టీ రామారావు పుణ్యతిథి లోక్ నాయక్ పురస్కారం ఆంధ్రప్రదేశ్ లోక్ నాయక్ ఫౌండేషన్ అందజేసింది. 2025 జూన్ 2వ తేదీన 1 కోటి నగదు పురస్కారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేత అందుకున్నారు. నమస్కారం మామిడి హరికృష్ణ గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి.
సార్ చెప్పండి. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. హైదరాబాద్ నివాసంలో రాత్రి అందశ్రీ అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ అందశ్రీ తుదిశ్వాస విడిచారు. దీని గురించి మీరు చాలా తెలుగు జాతి, తెలంగాణ ప్రజలు అందరూ కూడా చాలా శోక సముద్రంలో మునిగి ఉన్న పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాము. నేను కూడా పొద్దున తెలిసినప్పటి నుంచి చాలా దుఃఖభరితమైన మనసంతా చాలా మ్లానమైపోయి దుఃఖభరితంగా ఉందమ్మా, నిజంగా చెప్పాలంటే. కానీ ఎందుకంటే ఆయన లోక కవిగా ఒకవైపు, ప్రచురణకర్తగా మరొక వైపు, నంది అవార్డు గ్రహీతగా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో ప్రజలందరినీ చైతన్యవంతం చేసిన గీత రచయితగా మరొక వైపు. సో ఇలా ఎన్నో మొత్తం మీద అక్షరాన్ని వాక్కులమ్మని తన వాణిగా బాణిగా మలుచుకొని తన జీవన శైలిగా మార్చుకున్న జీవన విధానం ఇదొకటి. తర్వాత ఆయనలోని ఆ నిరాడంబరత, ఆయనలోని సామాన్య జీవన శైలి, ఇదంతా కూడా మమ్మల్ని బాగా ప్రభావితం చేసేదన్న. సో ఆయన లేకపోవడం, ఆయన పొద్దున తెలిసినప్పటి నుంచి హృదయం అంతా ఒక్కసారి పట్టేసిన ఫీలింగ్ ఉంది. దట్ ఏంటంటే నేను ఆయనతో పాటు కలిసి నడిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మా రూమ్ కి వచ్చేవాడు. ఈవెన్ 70 లా హాస్టల్, గౌతమి హాస్టల్లో నేనున్నాను. ఆయన వేరు సందర్భాలలో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ప్రతిసారి మా రూమ్ కి వచ్చేవాడు, కొద్దిసేపు మాట్లాడేవాడు. అప్పుడే ఆయన అంటే మేస్త్రి పని మొదట్లో ఆయన తన జీవన దానికోసం, లైవ్లీహుడ్ కోసం మేస్త్రి పని చేయడం నుంచి సహజమైన కవిగా, మనకు సాంప్రదాయమైన విద్యా విధానం ఏది లేకపోయినా, ఏ చదువులు లేకపోయినా, తను సహజంగా తన అబ్జర్వేషను, తన జ్ఞానము, తన మేధోశక్తి, తన సృజనాత్మకతకి తగినట్టుగా ఆయన అలవోకగా, సహజంగా అద్భుతమైన కవిత్వాన్ని చెబుతూ ఉండేవాడు. అలవోకగా చెప్తుండేవాడు, ఆశువుగా చెప్పేవాడు. సో ఆ కాలం నుంచి కూడా అంటే 1994-95 ప్రాంతం నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 40 ఏళ్ల పరిచయం అన్నతో, దాదాపు 30 ఏళ్ల పరిచయం అందశ్రీ అన్నతో. సో అలాంటి అంటే అతను గొప్ప ప్రయాణం. పైగా ఆయన రచనా శైలి కూడా నాకు బాగా నచ్చేది. సహజమైన శైలి, అలవోకగా చెప్పే శైలి, ఆశువుగా చెప్పే శైలి, స్పందించడం. ముఖ్యంగా ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే మానవత్వపు సొబగు పోగొట్టుకోకుండా ఉండడం. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లాడి మనస్తత్వం. ఒక చిన్నపిల్లాడు ఎంత క్యూరియాసిటీగా ఏదైనా చెప్తుంటే, నేనేదైనా చెప్తుంటే, ఏదైనా ప్రపంచ సాహిత్యం గురించో, లేదా నికనార్ పారా గురించో, ఎడ్గార్ అల్లన్ పో గురించో, లేదంటే పాబ్లో నెరూడా గురించి, చినువా అచెబే గురించి, ఇలాంటి సందర్భాల్లో ఏదన్నా ఆయన చెప్పిన కవిత్వాన్ని నేను ప్రపంచ సాహిత్యంలో ఉన్న విషయాలని అన్న ఇట్లా మీరు చెప్పినట్టే ఒక ఇటాలియన్ పోయేట్ కూడా ఇలా చెప్పాడన్న, దార్విష్ కూడా ఇలా ఒక సందర్భంలో మీరు చెప్పిన భావనలే అంటే అటు ఇటుగా ఇలా చెప్పాడని చెప్తున్నప్పుడు ఆయన ఆశ్చర్యపోయేవాడు, సంబరపడేవాడు, సంతోషపడేవాడు. సో ఇలా మా మధ్య మంచి ఒక అద్భుతమైన అభిమానం ఉంది, పరస్పర అనురాగం ఉంది. ఆయనకు నేనంటే ఎంత గౌరవం, నేనంటే కూడా ఆయనకు అంత గౌరవం ఉండేది. ఎప్పుడు అనేవాడు మామిడి. ఆయన ఎప్పుడు పూర్తిగా హరికృష్ణ అని పిలవడం కాకుండా మామిడి అని పలకరించేవాడు. మామిడి ప్రపంచ సాహిత్యాన్ని ఔపోసన పట్టిన వాడివయ్యా నువ్వని నన్ను ఎప్పుడు ఏదన్నా వరల్డ్ లిటరేచర్ అనగానే టకీమని నా రెఫరెన్సే తీసుకునేవాడు, నా గురించే చెప్పేవాడు, నాకే ఫోన్ చేసేవాడు. ఇలా ఒక మంచి ఆత్మీయత ఉంది ఆయనతో. పైగా మళ్ళీ ఏంటంటే ఆయనలో ఉండి బహుముఖాలు నాకు బాగా నచ్చేవి. కచ్చి మనిషి, నిగర్వి, నిరాడంబరుడు, నిరంతరం అక్షరాన్ని ప్రేమించిన వాడు, వాక్కులమ్మ అనేటోడు. అక్షరం అనేటోడు కూడా కాదు, సరస్వతి దేవి అనేటోడు కాదు. ఆయన వాక్కులమ్మ. ఎవరి ఆరాధకుణ్ణి అంటే వాక్కులమ్మ ఆరాధకుణ్ణి అనేవాడు. ఆ వాక్కులమ్మనే అంటే వాక్కులమ్మ పేరిట ఒక ప్రచురణ వ్యవస్థను కూడా ఎస్టాబ్లిష్ చేసి దాదాపు ఒక 5-6 పుస్తకాలు వేశాడు. అందులో నిప్పుల వాగు అనేది ఒక అత్యంత అద్భుతమైన బృహత్ కావ్యం, అది బృహత్ పుస్తకం, గ్రంథం. ఆ పుస్తకాన్ని తనే ఎడిట్ చేశాడు.
తెలంగాణ ఉద్యమ కాలంలో వచ్చిన కవిత్వాన్ని, రచనలన్నింటినీ ఒక్కచోట క్రోడీకరించి ఒక అద్భుతమైన నీరాజనాన్ని తెలంగాణ ఉద్యమానికి పాటల పరంగా, సాహిత్య పరంగా, కవిత్వ పరంగా అందించిన సంపాదకుడిగా తనదైన ముద్రను వేశాడు. ఆ తర్వాత ఇటీవలే హసిత బాష్పాలు అని ఒక పుస్తకాన్ని, అంటే శ్రీరామ్ సార్ అని ఉన్నారు, మంచి ఆధ్యాత్మికవేత్త, గొప్ప జ్ఞాని, వారు రాసిన హసిత బాష్పాలు పుస్తకాన్ని తను వాక్కులమ్మ ప్రచురణలో ప్రచురించినప్పుడు ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారి ఆవిష్కర్త. ఆ కార్యక్రమంలో ఆ పుస్తకం గురించి ఎవరు మాట్లాడాలన్నప్పుడు ఆయన ఆచితూచి ఏరి కోరి నన్నే పిలిచాడు. మామిడి, నువ్వు మాత్రమే మాట్లాడాలి, ఆధ్యాత్మికత తెలిసిన వాడివి, అక్షరం తెలిసిన వాడివి, అక్షర విలువ తెలిసిన వాడివి, ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన వాడివి, నీకంటూ ఒక జీవన విధానాన్ని నిర్మించుకున్న వాడివి, అందుకోసం నువ్వు మాట్లాడితేనే బాగుంటది మామిడి అని నన్ను అభ్యర్థించి, మరి నన్ను బలవంత పెట్టి అభ్యర్థించి నన్ను ఆహ్వానించి ఆ పుస్తకావిష్కరణలో ప్రధాన వక్తగా నన్నే మాట్లాడమని చెప్పారు ఆ హసిత బాష్పాలు పుస్తకంలో. సో అలా అందశ్రీ అన్నతో ఒక అత్యంత అద్భుతమైన అనుబంధము, ఆత్మీయత, అనురాగము, పరస్పర గౌరవం ఇవన్నీ ఆయనతో పెనవేసుకుని ఉన్నాయి. ఇది వ్యక్తిగతంగా నాకు, ఇక సామాజికంగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ లోకానికి ఆయన పాటతో మమేకత ఉంది. ఆయన అన్ని చోట్లలో లేకపోవచ్చు, ఆయన అన్ని చోట్లలో అన్ని సందర్భాలలో ఆయన కలవలేకపోవచ్చు ప్రజల్ని. కానీ 2000 సంవత్సరంలో తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైనప్పటి నుంచి వాడన, వీధి వీధిన, ప్రతి పాఠశాలలో, ప్రతి గుండెలో ప్రతిధ్వనించిన నాదము, స్వరము, అక్షరము ఏమనుంటే అది జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం పాట. ఆ పాట తెలంగాణ ఉద్యమాన్ని ఎంతో ఉరుతొలగించడం మనందరికీ తెలుసు. ప్రజలందరినీ ఏకీకృతం చేసింది, సకల జనులను ఒక్క తాటి మీద నడిపించింది. ఒక్క పాట ఎంత ప్రభావం చూపిస్తుందో, ఒక్క అక్షరం ఎంత కదలిక కలిగిస్తుందో కాళోజీ చెప్పినట్టుగా ఆ మాటకి సజీవ తార్కాణంగా మన కళ్ళ ముందు, మన తరంలో నిలిచింది ఆయన గేయం. అప్పుడెప్పుడో 1905లో వందే మాతరం, బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం గీతం భారతదేశంలో ఉండే 36-38 కోట్ల ప్రజల్ని ఎట్లా ఏకీకృతం చేసిందో, ఆనాడు అందరిలో ఏకత్వ భావాలని, జాతీయ సమైక్యత స్ఫూర్తిని కలిగించిందో, జయ జయ తెలంగాణ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణలో వందే మాతరం లాంటి ఒక అద్భుతమైన పాత్రని అనన్య సామాన్యంగా పోషించిందని అందరూ చెప్తారు, నేను కూడా నమ్ముతున్నాను. సో అలాంటి గీతానికి సృష్టికర్తగా ఒకవైపు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్న పాట ద్వారా మనిషిలో మాయమవుతున్న మానవత్వపు విలువలని సున్నితంగా, సునిశితంగా స్పృశించడం, ప్రశ్నించడం కూడా మనందరిలో మళ్ళీ ఆ మానవత్వాన్ని మేలుకొల్పాల్సిన దిశగా, ఆ జ్యోతుల్ని వెలిగించాల్సిన అంశాన్ని తన అక్షరాల ద్వారా, తన పాట ద్వారా, గేయం ద్వారా కలిగించిన గొప్ప సాహితీమూర్తి లోక కవి అందశ్రీ. సో అందశ్రీ షాక్ నిజంగా ఇంకా నేనైతే ఇంకా కోలుకోవట్లేదు. స్టిల్ నేను ఆయన జ్ఞాపకాలని కలబోసుకుంటున్నా. ఎట్లా అంటే ప్రతి చోట ఇట్లా రవీంద్ర భారతికి వచ్చాడంటే కంపల్సరీగా నా దగ్గరికి వచ్చేవాడు, కంపల్సరీ. ఆయన కొన్నేళ్ల పాటు రవీంద్ర భారతి కాదు కదా, ఏ వేదికల మీదకి వేరు వేరు కారణాల వల్ల రాలేకపోయాడు. బట్ గత 2 సంవత్సరాల నుంచి మాత్రం మళ్ళీ మా అభ్యర్థన మేరకు, ఆహ్వానం మేరకు వచ్చాడు. వేరు వేరు కమిటీలలో కూడా ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు కమిటీలకి. ఉదాహరణకి దాశరథి కమిటీ అనుకోండి, కాళోజీ కమిటీ, ఇలాంటి సాహితీ పురస్కారాల కమిటీలకు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించి ఆయన మాకందరికి మార్గదర్శనం చేశాడు. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, మనందరం జనరల్ గా నదుల పక్కనే నాగరికత వెలసిల్లిందని చెప్తాము. చరిత్ర కూడా నిరూపించిన సత్యం అది. ఈవెన్ సింధు నది నాగరికత కానీ, ఓయాంగో నది ప్రాంతంలో చైనా నాగరికత కానీ, యూఫ్రటీస్ టైగ్రిస్ నది మధ్య ఉండే మెసొపొటేమియా నాగరికత కానీ, ఇలా ప్రపంచంలో ఉండే గొప్ప నాగరికతలన్నీ నదీ లోయ ప్రాంతాలలో వెలసిల్లాయని మనం చదివాం, చూసాం. సో అలాంటి నదులన్నిటిని ప్రపంచ వ్యాప్తంగా 7 ఖండాలలో 6 ఖండాలలో ప్రవహిస్తున్న నదులన్నింటినీ సందర్శించాలి. నదులని, ఆ నదీ జలాలని స్పృశించాలి. వినడం కాదు, చూడడం కాదు,
నేను నా చేతులతో నేను స్పృశించాలి, నా పాదాలతో నేను వాటిలోకి నడవాలి, ఆ నదీ జలాలలోకి నేను నడవాలని సంకల్పం తీసుకొని నదీ జలాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ నదులన్నింటినీ సందర్శించి ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి ఒక నదుల యాత్రని చేసిన అరుదైన అద్భుతమైన యాత్రికుడు కూడా మన అందశ్రీ అన్నయ్య. సో ఇది ఏ కవికి, ప్రపంచం మొత్తం ఉండే ఏ కవికి రాని ఆలోచన, ఆచరణ పెట్టని ఆలోచన. చాలా మందికి ఆలోచనలు రావచ్చు. నదుల మీద అద్భుతమైన కవితలు ఎంతో మంది రాశారు అన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగా. తమ చూసిన నదుల గురించి, గంగా నది గురించి, గోదావరి గురించి, అలాగే డాన్యూబ్ నది గురించి, థేమ్స్ గురించి, సీన్ నది గురించి, మిసిసిపి నది గురించి, రకరకాల నదుల గురించి, నికాల్ సరస్సు గురించి కూడా రష్యన్ రచయితలు చాలా మంది రాశారు. బట్ నదులన్నింటినీ చూడాలి, వెళ్ళాలి, ప్రత్యక్షంగా భౌతికంగా అని అనుకొని వాటిని సాకారం చేసుకొని ఆ కళని నిజం చేసుకొని తను పునీతమైన వాడు, పరవశించిన వాడు, తన్మయమైన వాడు, పిల్లవాడిలాగా, చిన్న పిల్లవాడిలాగా ఆ నది తీరాల గుంతులు వేసిన వాడు అందశ్రీ. సో అందుకే అందశ్రీ లేని లోటు గాని, అందశ్రీ ఈ అంశాన్ని జీర్ణించుకోవడానికి చాలా కష్టమవుతుంది. కానీ ఇదే సందర్భంలో ఆయన కూడా చెప్పేవాడు ఎప్పుడు, ఆయనకు తెలుసు ఆయన ఒక బ్రహ్మజ్ఞాని. లోక కవిగా, వాక్కులమ్మ అనుచరుడిగా ఒకవైపు అయితే ఆయనకులో ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి మాత్రం ఒకటి ఉండేది. ఆయన ప్రతి సందర్భంలో ఏది మాట్లాడినా వేదాల గురించి, కుండలిని గురించి, కుండలిని చక్రాలలో ఉండే శక్తుల గురించి, తర్వాత మనసులో మనసు చేయగలిగిన ఒక సంకల్ప శుద్ధి గురించి చాలా సందర్భాల్లో చెప్పేవాడు. అది నాకు అనిపించేది. ఆయనతో మాట్లాడడం, మన అందరితో మాట్లాడడం అంటే కేవలం ఒక్క సాహిత్యం మాత్రమే కాదు, ఒక్క జనజీవన ఘర్షణ మాత్రమే కాదు. దాంట్లో ఆధ్యాత్మికత ఉండేది, దాంట్లో ఒక పారభౌతిక తాత్విక చింతన ఉండేది, ఒక దార్శనికత ఉండేది, అన్నిటిని మించి ఒక మానవీయత ఉండేది, మానవత్వ సొబగు అయితే నిరంతరం ప్రతి సందర్భంలో కనిపించేది. సో అందుకే ఆయన అన్నట్టు అసలు ఊహించుకోలేకపోతున్నాం. అసలు ఇదొక చాలా దుఃఖభరితమైన సందర్భం. సో ఈ సందర్భంలో సరే, గతంలో నేను రాసిన ఒక కవిత ఉంది, ఆ కవితకి ఈ మన అన్న అందశ్రీకి తగినట్టుగా ఉంటుందని భావిస్తూ నేను కవితని చదవదలుచుకున్నాను. అదేంటంటే, ఏదో ఒక రోజు నేను అక్షరమై అవని అంతటా అవతరిస్తాను, అంజనం వేసి రేపటికి రూపాన్ని ఇస్తాను, అనుగ్రహమై నేల నిండుగా పూలు పూయిస్తాను, ఆగ్రహమై ఆకాశం దాకా విస్తరిస్తాను, ఇష్టానికి కర్తవ్యపు ఇటుకలను చేర్చి ఇల్లును నిర్మిస్తాను, ఉద్వేగమై ఊరంతా ఉవ్వెత్తున ఉద్యమిస్తాను, ఊరేగింపులో బిగించిన పిడికిలనై గర్జిస్తాను, ఎవరెస్టును అధిరోహించి ఎలుగెత్తి చాటుతాను, ఒయాసిస్సుల అందరికీ చల్లని చెలిమెనవుతాను. ఇది అంతా కూడా ఈ కవిత నేను వేరే సందర్భంలో రాసినప్పటికీ ఈ కవితలోని ప్రతి పంక్తి కూడా నాకు అందశ్రీ అన్నను గుర్తు చేసేలాగా అనిపించి కాకతాళీయంగాను యాదృచ్ఛికంగాను ఈ కవితలోని పంక్తులను ఇప్పుడు మీ అందరి ముందు పంచుకోవాలని అనిపిస్తుంది. సో అందుకని ఈ కవితను చదువుతున్నాను. ఈ కవితలోని మిగతా భాగాలు కూడా చదివి వినిపిస్తాను. ఏదో ఒక రోజు నేను కరుణతో పొంగిపోయి కన్నీరునై జ్వలిస్తాను, ఖడ్గ చాలనంతో రుధిర సింహాసనాన్ని అధిరోహిస్తాను, గరుత్పంతుడనై గాలిని ఒడిసి పట్టుకుంటాను, ఘర్మజలమై కర్మఫలాన్ని పునర్లిఖిస్తాను, చకోరమై చంచలిత చినుకు కోసం ఎదురు చూస్తాను, జవనాశ్వమై యుద్ధక్షేత్రంలో జైత్రయాత్ర చేస్తాను, తరువునై ఈ లోకానికి పచ్చని పందిరి అల్లుతాను, దరువు వేసి ఎగురించి చాటింపు వేస్తాను, ధనువునై మానవ జీవన శోకాన్ని ఛేదిస్తాను, నావనై సంసార వైతరిణిని దాటుతాను. ఏదో ఒక రోజు నేను పడమరనై రాత్రివేళ కొత్త పొద్దు పొడుస్తాను, పాటలా ప్రపంచానికి ప్రేమను పరిచయం చేస్తాను, బలి రక్షణకై బ్రహ్మాండాన్ని బద్దలు చేస్తాను, భావ ప్రకటనలో భాషనై స్వేచ్ఛాశంకం పూరిస్తాను,
మలయ మారుతాన్ని జంఝా మారుతంలా మారుస్తాను, యవ్వన రహస్యానికి నవఋతు గీతం పాడతాను, రవి అస్తమించని వెలుగుల కోనను వశం చేసుకుంటాను, లయకారుని చేతుల్లో త్రిశూలమై మెరిసిపోతాను, వసంత కాలానికి విప్లవాల చిగుళ్ళు పూయిస్తాను, శరత్కాలపు సంధ్య కెంజాయకు అంతరిక్షాన్ని అమరుస్తాను, సహనానికి నిలువెత్తు సంతకమవుతాను, హొయలొలికి మబ్బులకు ఉరుముల ఉరవడిని అద్దుతాను, ఏదో ఒక రోజు నేను శకలంగా శిథిలమవుతాను, కాల బిలంలో కలిసిపోతాను, ఆనవాళ్లు ఏవీ లేకుండా ఆవిరినవుతాను, కేవల జ్ఞాపకంగా అదృశ్యమవుతాను, కానీ ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా సాహిత్యమై సాక్షాత్కరిస్తాను. ఇది నేను వేరే సందర్భంలో రాసిన కవిత. ఈ కవిత ఇప్పుడు అనుకోకుండా అందశ్రీ అన్నకు అచ్చుగా, అసలు కరెక్ట్ గా అతికినట్టుగా సరిపోయిందని భావిస్తూ ఆయనకి నా కన్నీటి నివాలి, అక్షర నీరాజనం. అన్న అందశ్రీ, నువ్వు ఎక్కడున్నా మా అందరిలో నిరంతరం ప్రతి సందర్భంలో కూడా ఒక స్ఫూర్తిగా ఉంటావు. ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, జ్ఞానంగా మాలో నిరంతరం జ్యోతిని వెలిగిస్తూనే ఉంటావు. ఓకే సార్, ధన్యవాదాలు సార్. అందశ్రీ మరణం పట్ల కవులు, కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ లోకానికి ఆయన లేని లోటు తీరనిదని సంతాపం ప్రకటించారు. అందశ్రీ ఉన్న అనుబంధానికి సంబంధించి ప్రముఖ కవి, రచయిత గోరటి వెంకన్నను అడిగి తెలుసుకుందాం. గోరటి వెంకన్న గారు, చెప్పండి, అందశ్రీతో మీకున్న అనుబంధం ఎలాంటిది? తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఆయన తన కలంతో ఎలాంటి స్ఫూర్తి కలిగించారు? అతను తెలుగు నేల గర్వించదగిన గొప్ప కవి అమ్మా, నా మిత్రుడే. సమాంతరంగా నాతో పాటు రాయగలిగిన ప్రతిభావ శక్తి సామర్థ్యాలను వాడు. అన్నిటికంటే వ్యక్తిగతమైన మిత్రత్వం ఉంది, అనేక అంశాల పట్ల ఏకీభావం ఉంది. దాంతో పాటు మేమిద్దరం ఒక రాజకీయ భిన్నంగానే వ్యక్తిగతమైన స్నేహితులు, రాజకీయంగా ఎప్పుడైనా విభేదాలున్నా చాలా ఉత్తమమైన సంస్కారం ఉన్నవాడు, ఆధ్యాత్మికత ఉన్నవాడు. శంకర్ మహారాజు వాళ్ళ చలవతోని ఆయన అక్షరాలు నేర్చుకుని సాహిత్యంలో తనకంటూ ఒక భావన, ఒక ముద్ర వేసుకున్న గొప్ప కవి. వ్యక్తిగతంగా నాకు నా కుటుంబం పట్ల కూడా ఎప్పుడు అది ఉంటుంది. నా అవార్డు మొన్న ఇచ్చి, ఈ ప్రభుత్వం ఇచ్చిన అవార్డు అప్పుడు కూడా తను ప్రజలకు ఫోన్ చేసి, అన్న తీసుకో, నీ పరిస్థితి నాకు తెలుసు అని చెప్పి చెప్పినవాడు. అంత మంచితనం ఉంటుంది. నాకు కూడా అతని పట్ల అది ఉంటుంది. అలాంటి కవి చనిపోవడం దిగ్భ్రాంతికరం. ఇప్పుడు అక్కడే వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నా, నేను ఇప్పుడు వెళ్తున్నా. ధన్యవాదాలు. హలో అమ్మా, అడిగిపోతున్నా. ఓకే 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 సార్, ధన్యవాదాలు సార్. వెళ్తున్నా. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్నారు. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. అందశ్రీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీకి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. నాకు మంచి మిత్రుడు అందశ్రీ మరణించాడని తెలుసుకొని నేను చాలా షాక్కి గురయ్యాను. ఎందుకంటే ఆయన చాలా చిన్నవాడే, ఒక రకంగా 64 సంవత్సరాలు ఆయన వయస్సు. సో ఇంత చిన్న వయసులోనే ఆయన చనిపోయాడంటే చాలా బాధ కలిగింది. ఆయన నాకు మంచి మిత్రుడు అని చెప్పాను. చాలాసార్లు మేము కలుసుకున్నాము. ఆయన ఒకసారి అంపశయ్య రాసిన రచయిత ఎక్కడున్నాడు అని తెలుసుకొని మా ఇంటికి వచ్చాడు. ఎందుకంటే ఆయనకు అంపశయ్య నవల కావాలట. నేను చదవలేదు సార్, చాలామంది చెప్పగా విన్నాను, అది చాలా గొప్ప నవల అని, అది చదవడానికి వచ్చానంటే మీకు ఇస్తాను, మీకు ఒక కాపీ ఇస్తాలేండి అని చెప్పాను. తర్వాత ఆయన ఒక విషయం చెప్పాడు నాకు ఆ రోజే. ఏంటంటే నేను మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి నదులన్నీ చూసి ఆ ప్రతి నది మీద నేను కవితలు రాశాను. ఇదివరకు ఏ కవి కూడా ఇన్ని నదులు చూసి ఇన్ని నదుల మీద ఒక కావ్యం రాసినటువంటి దాఖలా ఎక్కడ లేదు. అటువంటిది నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పాడు. చెప్పి ఇంకా ఏ నదులు చూశారన్నట్టుగా అడిగితే ఆయన ఇప్పుడు అమెజాన్ అని ఇది సౌత్ అమెరికాలో ఉంటుంది. ఆ పెద్ద నది, చాలా బ్రహ్మాండమైన నది అని చెప్తారు దాన్ని. సో ఆ నది చూశాను నేను, ఆ నది దగ్గర ఉన్నాను కొన్ని రోజులు అని చెప్పి ఆ నది మీద రాసిన పాట నేను వింటారని, అది తప్పకుండా వింటా, పాడండి అని చెప్తే ఆయన అమెజాన్ మీద రాసిన ఆ పాట మా ఇంట్లో చదివి వినిపించాడు. చాలా గొప్పగా ఉంది అందశ్రీ. మరి మిగతా నదుల మీద కూడా మీరు రాసిన మొత్తం కూడా అన్ని నదులను కలిపి ఒక కావ్యం వస్తుంది సార్, అది ఇంకొంచెం టైం పడుతుంది, ఎప్పుడు వస్తుందో చెప్పండి, నేను తప్పకుండా ఆ పుస్తకం తీసుకొని చదువుతాను అని చెప్పాను ఆయనకి. సో అట్లా ఆ రోజు నన్ను కలిసి ఆ రకంగా మాట్లాడాయన. తర్వాత కూడా చాలాసార్లు కలుసుకున్నాం మేము. ఆయన కాకతీయ యూనివర్సిటీ వల్ల ఆయనకి డాక్టరేట్ ఇచ్చారు. అది నాకు అంతకుముందు కన్వకేషన్లో నాకు ఇచ్చారు డాక్టరేట్, ఆనరీ డాక్టరేట్. అయితే అప్పుడు వైస్ ఛాన్సలర్గా ఉన్న లింగమూర్తి ఏమన్నాడంటే, మీలాంటి ఒక విద్యార్థునికి, అంటే నేను ఎంఏ చదివాను కాబట్టి చాలా విద్యాధికుడు అని చెప్పి, మీలాంటి ఒక విద్యార్థునికి ఇచ్చాను మేము డాక్టరేట్, అట్లాగే ఒక ఇల్లిటరేట్ కూడా ఇచ్చామన్నాడు. అంటే అందశ్రీ ఇల్లిటరేట్గా మొదలు, అసలు ఆయన ఏం చదువుకోలేదు, అందుకని ఆయన నిరక్షరాస్యుడు అన్నారు. సో ఒక నిరక్షరాస్యునికి ఒక కాకతీయ యూనివర్సిటీ లాంటి ఒక పెద్ద యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం చాలా అరుదైన విషయం, చాలా చాలా గొప్ప విషయం. అటువంటి రెండు, అంటే మీకు ఇచ్చిన వెంటనే ఆయనకు ఈ గౌరవ డాక్టరేట్లు ఇచ్చినందుకు కాకతీయ యూనివర్సిటీ గర్విస్తున్నదని కూడా చెప్పాడు ఆయన. సో అట్లా అప్పటి నుంచి కూడా ఆయనకు మంచి మిత్రుడయ్యాడు, ఆయన ఇంకా మిత్రుడయ్యాడు. మీకు నాకు ఈ గౌరవ డాక్టరేట్లు వచ్చినాయి సార్ అని. ఇంకొక పోలిక ఏమిటంటే, అది ఆచార్య ఈయన ఆయన పేరేంటి, మన జయప్రకాష్ నారాయణ అని, ఆయనని చాలా గొప్ప వ్యక్తిగా భావిస్తారు. ఆయన పేరు మీద ఇక్కడ విశాఖపట్నంలో మన ఈయన లక్ష్మీప్రసాద్, ఆర్లగడ్డ లక్ష్మీప్రసాద్ అని ఆయన పేరు మీద ఒక అవార్డు ఇస్తాడు ప్రతి సంవత్సరం. దాన్ని ఆయన ఏమంటాడంటే, ఈ మన తెలుగు జ్ఞానపీఠ అవార్డు లాంటిది అది. ఎందుకంటే ఆయన 1,00,000 2 లక్షల వరకు ఇస్తాడు అవార్డు. సో నాకు వచ్చిన తర్వాత అది కూడా ఆయనకు వచ్చింది.